ప్రశాంత్ బయటకు వచ్చి ఎలా ఫీల్ అవుతుంది అన్న? రాత్రిగా నేను లైవ్కి వచ్చిండు పల్లె ప్రశాంత్ అన్న, స్పై, ఎస్పీ బాయ్, శివాజీ అన్న, పల్లె ప్రశాంత్ యావరు వాళ్ళ ముగ్గురు చూస్తే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే శివాజీ అన్న సపోర్ట్ చేస్తాడు. ఒకటి చెప్తా, శివాజీ అన్న మనసులో ఉంటుంది. ఎవరిని ఏడ పెట్టాలో, ఎవరిని ఏడ ఉంచాలో, ఎవరిని ఏడ సపోర్ట్ చేయాలో శివాజీ నాకు బాగా తెలుసు. బాగా సపోర్ట్ చేస్తాడు. రాత్రి నాకు మస్తు ఒకటేనా పల్లె ప్రశాంత్ నాకు ఎంత అన్యాయంగా మీరు వేసినా కూడా పైన దేవుడు ఉంటాడు. గుర్తుపెట్టుకో, మనం ఎంత అన్యాయం వేసినా ఎంత వేసినా దేవుడు ఉంటాడు. దేవుడు ఎప్పుడు అందరికి న్యాయం చేస్తాడు. అది పల్లె ప్రశాంత్ అని వేసాడు. ఇంకొకటి బోలేనా గురించి చెప్పాలి. బోలేనా హ్యాట్స్ ఆఫ్ అన్న, నువ్వు లేకపోతే ఇలా పల్లవి ప్రశాంత్ అని లేడు. ఎందుకంటే ఆయన అంతమంది బిగ్ బాస్ హౌస్ లో 20 మంది ఆయన ఒక్కరు రాలే. ఆయన ఒక్కరంటే ఒక్కరు. బోలేనా ఎందుకు వెళ్ళినంటే ఆయన రియల్ హీరో. ఆయన ఇప్పుడు కాదు, బిగ్ బాస్ హౌస్ లో అంతే, బయట అంతే. ఒకటి లోపల ఉన్నప్పుడు ఒకలాగా, బయట అది నటినలకు బాగా, సీరియల్ యాక్టర్లకు బాగా తెలుసు అది. కానీ మనం తప్పుగా చెప్పొద్దు. కానీ ఒక వ్యక్తి ఎంత పగ ఉన్నా ఎంత ఉన్నా కూడా ఒక వ్యక్తి కష్టంలో కూడా ఆదుకోవాలా. మన దగ్గర ఏం లేకుండా కూడా సపోర్ట్ ఉండాలి. అది ఇంపార్టెంట్. అసలు ఎవరు ఫేక్, ఎవరు రియల్ హీరో మన బోలే అన్న నాకు తెలుసు. ఎందుకంటే ఫేక్ కి రియల్ కి తేడా ఆడే తెలుస్తుంది బ్రో. అది నాకు బాగా అనిపించింది. అయినా కూడా పల్లె ప్రశాంత్ దేవుడు ఉన్నాడు. అంతమంది 40 మంది లాయర్లు హెల్పిస్తుంటే అది హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఒకటే రైతు బిడ్డకి రైతులందరూ పైన దేవుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. అది ఫ్యాన్స్ నిజంగా పగలు కొట్టారంటారా? ఇంకెవరైనా బయటకు వచ్చారా? బయట ఎవరున్నారంట బ్రో? ఇప్పుడు బ్రో ఒకటి చెప్తా బ్రో, ఇద్దరు ఫ్యాన్స్ పల్లగొట్లు అంటారు బ్రో. పల్లె ప్రశాంత్ లోపల బయట పల్లగొడితే పల్లె ప్రశాంత్ ఏం సంబంధం బ్రో? అమర్దీప్ ని కూడా జైల్లో పెట్టాలిగా. అమర్దీప్ ఫ్యాన్స్ కూడా మేము ఉన్నామని మాట్లాడుతున్నాం. మేము అమర్దీప్ ఫ్యాన్స్ మాట్లాడు. మరి అమర్దీప్ ని ఎందుకు వెళ్ళే పల్లె ప్రశాంత్ గారు దాని ఇంకా కుట్ర ఉంది. కావాలని డబ్బులు ఇచ్చి కూడా చేపించినట్టు నాకు వార్తలు వచ్చాయి. అంటే నాకు తెలుస్తుంది ఆ సిచ్యువేషన్. కొందరు అంటే పల్లె ప్రశాంత్ ఎట్లా తోసి దింగాలని డబ్బులు ఇచ్చి కూడా కొందరు చేపించిళ్ళు పలగొట్టి వాళ్ళే పలగొట్టుకుని వాళ్ళే చేపించాలి. నాకు క్లారిటీ ఇక్కడ అర్థమవుతుందన్న. ఒకటే, ఎవరు ఎంత చేసినా ఏం చేసినా చట్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది, అంతే. వాళ్ళు చూసుకుంటారు అంతే. పోలీసు వాళ్ళు ఎంత చేసినా కూడా చట్టము న్యాయం అనేది నీతి నిజాయితీగా ఉంటుంది. అది ఎలా ఆ టైం కన్ఫామ్ ఉంటుంది. అది ఓకే. పోలీసులు ఏమంటారు అంటే నేను 2వ రౌండ్ అనవసరంగా వచ్చిండు అందుకే అయ్యిందని అంటారు. ఎంతవరకు నిజం అంటారు అలా? ఇప్పుడు ఒకటి చెప్తాన్నా, ఒకటి మనం ఎవరైనా రాజకీయమైన ఏదైనా విన్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆయనకు తెలియదన్నా, అరే నేను గెలిచిన ర్యాలీ చేయాలా, అందరికి కాపాడాలా, చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ వచ్చి గెలుద్దామని ఆతృత వచ్చింది. కానీ ఇట్లా జరుగుతుందని ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పల్లగొట్టిన కూడా ఆయనకు తెలియదు. పల్లగొట్టుడు అట్లే వెళ్ళిపోయాడు. కానీ పల్లగొట్టి తెలియదు. కానీ ర్యాలీ చేయాలా, సెలబ్రేషన్ చేసుకోవాలని వచ్చిండనా. అది ఎవరు అది పట్టించుకోలే. పల్లె ప్రసాద్ చేసిన ఆయన తోసి దింగిళ్ళు, జైలుకి పోయిండు, వచ్చిండు. ఒకటే, ఎంత చేసినా ఏం చేసినా రైతు బిడ్డకు రైతులు పైన దేవుడు మాత్రం బరాబర్ ఉంటాడన్న. ఎంత మనం తప్పు చేసినా ఏ పని చేసినా కూడా దేవుడు అంటే సపోర్ట్ ఉంటుందన్న. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నా. ఓకే. పోలీసు కోర్టు పాపం పల్లెల మీద పడుతున్నారు కానీ మాటి యాజమాన్యాన్ని కానీ నాగార్జున కానీ ఏమనలే. దాని మీద అభిప్రాయం వాళ్ళు కొద్ది గొప్ప. ఒకటే తన కామన్ పర్సన్ రైతు బిడ్డ ఎవరు లేడురా, దిక్కు లేదు దిక్కు లేదు. ఆడనే ఇస్తే మా టీవీ నాగార్జున సార్ అంటే వాళ్ళ లెవెల్ వేరే. ఉన్నోనికి లేనోనికి తేడా ఆడే అవపడుతుంది కానీ క్లారిటీగా కళ్ళకు అదినట్టు అది పైన వాళ్ళు చూసుకుంటారన్న. అప్పుడే కొంచెం జనాలను పెంచి పోలీసులను పెట్టి ఇంత లొల్లి అవ్వకపోతుండే కదా అన్న. ఇట్లాంటి ఉన్నప్పుడు ఒక 50-60 మంది పోలీసులను పెట్టించి పొల్లు కొట్టిస్తే ఎవడో ఏందో తెలిసేది. కానీ వాళ్ళు మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు చేయకుండా గేమ్ ఆటను పెడితే ఆ గేమ్ పెట్టినోని చెప్పాలి కానీ గేమ్ ఆటను ఏం తెలుసా అన్నాడా? అది పెట్టుబడి లేనప్పుడు ఆడటం ఏం తెలుసా? ఎక్స్పెక్ట్ చేయలేదు. 105 లోపల బయట ఎంత అవుతున్నా ఆయన కూడా తెలియదు అన్న. మన ఇప్పుడు ఆయన ఫోన్ లేదు, ఏం లేదు, ఎట్లా తెలుసా అన్న? లోపల వాళ్ళందరూ బయటకు వస్తాగా తెలిసేది. మన అక్కడ తెలిసినట్టు మనకు కూడా తెలియదు అన్న. ఆ న్యూస్ ఛానల్ చూస్తే తెలిసింది కదా. ఆయనకి ఎట్లా తెలుసా? ఆయనకి ఎవరైనా చెప్పాలి కదా. చెప్పకముందు అట్లా ఏంటంటే అది కావాలని చేసిన ఆయన ఎంత చేసినా కూడా పల్లె ప్రసాద్ బయటకు వచ్చిండు. రైతు బిడ్డ అన్న. ఆయన ఏమైనా యాటిట్యూడ్ చూపించిండు, ఆయన ఏం చేయలేడు. ఆయన చూపించినప్పుడు ప్రతి ఒక్కరితో ఆయన కలిసిమెలిసి ఉన్నాడు. అట్లాంటి ఆయన నిజాయితీగా ఉన్నప్పుడు కూడా ఆయన అంతగానం చేయడం చాలా తప్పు అన్నది. అది ఎవరు చేసిరో అది అలాగే వాళ్ళని పట్టుకోవాలి. కానీ తెలుసుకొని ఫస్ట్ వాళ్ళు ఏంది ఎవరు పట్టుకోరు వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు పల్లగొట్టిన వాళ్ళని కెమెరాలు ఉంటాయి అక్కడ పోయి ఎక్కడైందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని అదంతా కనుక్కొని తర్వాత వాళ్ళని పట్టుకోవాలి. ఏం చేయకముందుకు ఆయన పట్టుకుని అనేది చాలా తప్పు అనేది. పేదోడనే కదా అన్న ఇంతగానం అయింది. అదే ఒక సెలబ్రిటీ అంటే ఇట్లా ఇన్నిగానం చేస్తుండే అన్న చేయకపోతుండే అప్పుడు ఎందుకు చేస్తుండే అప్పుడు? ఈయన ఒక గరీబ్ ఆయన పల్లెటూరు ఆయన అని చెప్పేసి ఆయనకి ఇంతగానం చేసిరు. లేకపోతే చేస్తుండే ఎవరు చేయరు అట్లా. ఇంకేందన్నా అది అంటే ఇప్పుడు ఇంది తప్పు లేదు కదా. మా టీవీని కూడా అనొచ్చు వాళ్ళు. అవునా? మా టీవీ కూడా రెస్పాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరు కూడా చాలా మంది 1-2 ఇట్లా యాడ్ చేసి చెప్తారు అన్న. అది ఎంతగానో నిజం అన్న. అది మీరు కూడా తెలుసుకొని ఏంది ఉన్నది అది ఏమైనా ఉందా, లేకపోతే ఆయన చేసిండా, లేకపోతే ఏమైనా దుష్మని ఉందా, ఇంకా పాతది ఏమైనా అన్నది అది మొత్తం ఎంక్వైరీ చేసుకొని అప్పుడు ఆయనకి ఏదో
ఆయనకి సపోర్ట్ చేయాలన్న. ఏం చేయండి ఆయన ఒక చిన్న అట్లా అంటే ఆయనకి అట్లా చేయడం చాలా కరెక్ట్ అన్న. ఇది ఓకే అన్నా పల్లా ప్రశాంత్ జైలు వేసారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఫీల్ అయినామన్న. కానీ ఆయన రైతు బిడ్డ అన్న, జర ఆయనకు కూడా జర మంచిగా జరిగేటట్టు ఆయనకు కూడా జర మంచిగా ఉండాలి. ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ బద్దలు కొట్టారంటారు కదా, అది ఎంతవరకు నిజమన్నా? అది ఎంతవరకు నిజమో అది సీసీ కెమెరాలో చూస్తే మనకు తెలుస్తుంది అన్న. కానీ మంచిగా ఆయనకు కూడా ఎవరు వెనకాల ముందర ఎవరు లేరు కదా, చూస్తే తెలుస్తుంది. సో వాళ్ళ ఫ్యాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అని మనకు తెలియదు కదా అన్న, వీళ్ళ ఫ్యాన్స్ అని కూడా తెలియదు కదా. ఇప్పుడు మనం సీసీ కెమెరాలు దీంట్లో అవి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మంచిదని ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు. ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈయన ఇట్లా చేసిండు. ఇప్పుడు వీళ్ళ పోలీసు వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు. 50 మంది లాయర్లు డిస్కస్ చేసిరన్నాడు, ఇప్పుడు అయితే బయటకు వచ్చింది. కానీ 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ వీక్లీ పోయి సైన్ చేసి రావాలంట. అదే మాత్రం న్యాయం అన్నది, అది న్యాయం కాదు, అది వాళ్ళు డిసైడ్ చేస్తారన్న. ఇదైతే తప్పు అనే రైతు బిడ్డకి వేయడం. రైతు బిడ్డని అరెస్ట్ చేశారు కదా అన్న, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఫీల్ అయిపోతున్నా నేను. అంటే ఏందన్న తప్పు ఉందా? ఏం తప్పు లేకుండా ఒట్టిగానే వేసేసినారు అన్న. ఫ్యాన్స్ అద్దం వల్ల కూడా ఈయనేం చేసినా పాపం. అదే కదా, చాలా తప్పు అన్నది. ఈ నాగార్జున వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడగాలన్నా మనం. అడిగితేనే ఏందో తెలియాలి కదా. సీసీ కెమెరాలో చూసి అలా పట్టుకొని తర్వాత దేని గురించి మొత్తం కనుక్కోవాలి మనం. అది అన్న మ్యాటరు. పుట్టి పుణ్యానికి నాకు జైల్లో వేసేసినారు. పుట్టి పుణ్యానికి అది ఏంటంటే మళ్ళీ బిగ్ బాస్ లో దేని గురించి అయిందో లొల్లి మరి తెలియదు. మరి అద్దాలు వాళ్ళు తెగినారు బయట. మరి ఇది కావాలని చేసినారో లేకపోతే ఇది మళ్ళీ కావాలని లోపల ఇరికిచ్చినారేమో తెలియదు. అంతే అన్న. ఇప్పుడు ఆయన బయటకి అయితే వచ్చిండు అంటే తప్పు ఉందంటారా లోపల? ఎందుకు తప్పు అయితే లేదన్నా. తప్పు ఉన్నా మరి ఈడేం చేసినా మరి తెలియదు. రైతు బిడ్డ మళ్ళీ ఏం చేసినా మళ్ళీ కావాలని ఆయన కూడా చేపించినా మళ్ళీ ఎన్నికలు చేపించినా తెలియదు. ఒకది రైతు బిడ్డ తప్పు అన్నదు, మళ్ళీ ఒకటి అలాది కూడా అన్నదు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే సీసీ కెమెరాలో చూస్తే మనం కనబెట్టచ్చు. ఈడబ్బా పలానా మనిషి అన్న, ఈడు దేని గురించి చేసినా తెలిసిపోతుంది మనకి. అంతే అన్న. ఆపోజిట్ అమర్దీప్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు కదన్న, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చేయొచ్చు కదన్న. వాళ్ళ ఫ్యాన్స్ చేయొచ్చు అన్న. మళ్ళీ ఎందుకు చేయలేరు మరి? అదే కదా, ఇది మొత్తం కక్ష మీద జరిగిందన్న. ఎట్లయినా జైల్లో వేయాలి అని బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. రైతు బిడ్డ మన మంచి గురించి కూలీ చేసేటోళ్ళు కావాలని లోపల వేసినారు. అంతే అన్న.